సుఖ దుఃఖం లేను తెలుపుతారు నేను అప్పుడే చెప్పిన ఇల్లే ఉన్నది అప్పుడే చెప్పిన హరి హరి రఘునందన కన్న బిడ్డను తయారు చేసుకొచ్చి కన్న తండ్రి ముందు నిలబెట్టే వరకల్ల చూడు కన్న తండ్రికి పుత్తడి బొమ్మ వరకల్ల పడ్డది బిడ్డను చూసే వరకల్ల కళ్ళల్ల నీళ్లు తిరుగుతున్నాయి నా బిడ్డ రూపవా నీకు తల్లి లేదు బిడ్డ నువ్వు పుట్టినాక 3 నెలల 15 రోజుల నాడు నీ తల్లికి బ్యాలంత రోగం వచ్చింది మీ తల్లి ఆనాడు చచ్చిపోగా నిన్ను తీసి నా చేతులు పెట్టి నా కాళ్ళు మొక్కింది అయ్య నేను పోతాను మన బిడ్డను కన్న నీ చేతులు పెట్టి పోతాను మన బిడ్డను సాదుకున్నా నువ్వే చంపుకున్నా నువ్వే తల్లివై సాదుకో తండ్రివై పెంచుకో నా భుజం మీద కాబట్టి నీ భుజాన పెట్టిపోతన్నా నా పేగు నీ మెడకేసి పోతన్నానయ్యా మన బిడ్డ పైలవు మన బిడ్డ రూపావతిది అని పేరు పెట్టుకున్నవే నాదా 3 నెలల 15 రోజుల నాడు నా ప్రాణం పోతందే అయ్యా ఓ ఏడాది బతికినా నా బిడ్డ ఆట చూసుకొని ఆనందపడదు ఓ 6 నెలలు బతికినా నా బిడ్డ అంపాడంగా చూసుకొని సంబరపడదు 3 నెలల 15 రోజులకు నా ప్రాణం పోతండి ఓ నాదా సట్లబడ్డ నాటికి కాట్లబడ్డ తప్పది ఏల రాసిన రాత ఏడిసినా తప్పది తుడిసినా తప్పది నాద నేను పోతన్న మన బిడ్డ పైలమని ఆనాడు మీ తల్లి నా చేతులు పెట్టిపోయింది వింటూ నా చేతులు పెట్టి మీ తల్లి చచ్చిపోతే నేను తల్లి వల్ల దాదుకున్నా ఒక్కనాడు నిన్ను దెబ్బ కొట్టలేదు నొచ్చు నోట మాటలేదు బిడ్డు నా బిడ్డకు తల్లి లేదు నేను నా బిడ్డను మాట అంటే నా బిడ్డ మనసు బాధపడుతుంది నా బిడ్డ ఏడుతుందా అని బిడ్డ నిన్ను మాటనకుండా దాదుకున్నా గౌరంగా దాదుకున్న గన్నేరు మొనుకోలే ఓ బిడ్డు నేను మళ్ళా పెళ్లి చేసుకుంటే మారువానం వచ్చిన దానికి మాటలు ఎత్తుంటాయి మనతో మాకో పెట్టిన బిడ్డనే గతి చేస్తుందో అని నా కోరికలు చంపుకోని బిడ్డ నేను పెళ్లి ఆడలేదు మళ్ళా పెళ్లి చేసుకోలేదు ఓ బిడ్డ రూపవ్వా అందుకొరకే అంటారు సచ్చిన దాని పిల్లలు వచ్చిన దాని కాళ్ళ కిందికంటారే అవ్వా నా బిడ్డను నేనంత మంచిగా దాదుకున్నయ్యల్లా 18 ఏళ్ళ బిడ్డవాయి ఓ బిడ్డ రూపవ్వా ఇవాళ నువ్వు పంచపాండవుల ఇంటికి పోతావు బిడ్డ పంచపాండవులంటే సామాన్యులు కాదు వాళ్ళు దేవతలతోటి సమానం బిడ్డ నువ్వు ఏ జన్మల ఏ పుణ్యం చేసుకున్నావో నువ్వు పంచపాండవుల ఇంటికే కోడలు అవుతున్నావంటే ఇంతకన్నా అదృష్టం నాకు ఇంకేము కావాలి ఆడది పుట్టినాడే ఆడదో ఉంటారు కానీ ఇక్కడ అని అనవారు నా బిడ్డ ఎన్ని రోజులకున్నా ఒకరింటి పిల్లే ఆడపిల్ల ఆడది పుట్టి పెరిగి పెద్దదైనాక పెళ్లిడికి వచ్చినాక ఏ తల్లిదండ్రులైనా బిడ్డలకు లగ్గం చేస్తారు ఆ బిడ్డల అత్తగారింటికి సాగదోలుతారు అత్తగారింటికి ఆ బిడ్డలు అయినాక అత్తగారి ఇంటికి ఆడ అత్త మంచిదైతే మామ మంచోడైతే చేసుకున్నోడు జ్ఞానుడైతే ఆ బిడ్డనంత మంచిగా చూసుకున్నట్టు అయ్యేదుంటే అవ్వగారి ఇల్లే మర్చిపోతారు ఆడపిల్లలు అన్నదమ్ములు మర్చిపోతారు అక్క చెల్లెళ్ళ మర్చిపోతారు కన్న తల్లిదండ్రులనే మర్చిపోతారు అత్త మామల సేవ చేసుకుంటా భర్త ప్రేమల్ల బతుకుతారు ఆడపిల్లలు కానీ అత్తగారి ఇంటికాడ ఆడపిల్లలకు అత్త రంగులైతే మామ రంగులోడైతే చేసుకున్న లంచ కొడుకు తాగిపోతోడైతే వాడు మాటికో గుద్దుతే మాటకో పవ్వ తాగచ్చి ఆగో లేనిపోని కయ్యాలు పెట్టుకుంటా రోడ్ల పొట్ట తిరుగుకుంటా మందితోటి లొల్లి పెట్టుకుంటా తిరిగినట్టు అయ్యేది ఉంటే ఆడదానికి ఇంట్లో బాధ అనిపిస్తుంది పొయ్య వేయిన కాడ కల వేయిన కాడ పత్తేర వేయిన కాడ లోకం అంటారు ఓ బిడ్డ నువ్వు నీ మొగం నాకలు పెట్టుకోవా తాగుతోటి ఎట్లా సంసారం చేస్తాను బిడ్డ నీ మొగడు తాగుతోడు అంటే తలనారకి వేసుకుంటుంది ఆడవిల్ల ఇంటికి వచ్చినాక ఓ అయ్యా నువ్వు తాగద్దు మంచిగా మానం పోవద్దు అయ్యా నువ్వు మంచిగా బతకాలి రాదా నా పసుపు ఉప్పు నాకు నిండా నూనెళ్ళ ముత్తైపోతనం నాకు కావాలి తాగుకి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది రాదా నువ్వు నీ ప్రాణమే పోతే నా గతేవు కావాలి పిల్లల గతేవు కావన్నని ఆడది ఇంట్లో చెప్పుకుంటే తాగోతులు అంట కొడుకులు ఇంటారా
నేను తాగుతా ఊగుతా తాళ్ళల్లో వండేస్తానంటారు. ఆగో పెండ్లం మంచి చెప్పినా కూడా కోపానికి అత్తరు పెండాన్ని అంగబెట్టి 2 గుద్దులు గుద్దుతారు. అట్లా బాధ అనిపిస్తుంది ఆడిదానికి. ఆగో అత్తతోటి పోరే ఉంటే మామతోటి పోరే ఉంటే చేసుకున్న భర్తతోటి పోరే ఉంటే అత్త పోరు గేగలేక మామ పోరు గేగలేక భర్త పోరుకు భరించలేక బాయిల పడి సచ్చిన ఆడిపిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఉరిపెట్టుకొని సచ్చినోళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంత పట్టి మందు దాగి పాన విడిచిన ఆడిపిల్లలు ఎంతో మంది ఉన్నారు ఈ లోకం మీద. కానీ మీ మామలంటే బిడ్డ వాళ్ళు సామాన్యులు కాదు. వాళ్ళు చరిత్రకెక్కినటువంటి మహానుభావులు. పంచ పాండవులంటే బిడ్డ అంతట్ల గొప్పోడు ధర్మరాజు అంటే దేవుడాట. ఓ బిడ్డను వాళ్ళ ఇంటికి పోతున్నావు. ఈ కన్నోళ్ళ పేరు ఉద్ధరించు కొన్నోళ్ళ పేరు ఉద్ధరించు నా బిడ్డ. ఓ బిడ్డ రూపవ్వా ఆగు 5 మామలు నీకున్నారు. 6 అత్తలు నీకున్నారు. 6 అత్తలెట్లా అని కొందరు అనుకుంటారు. ఆ పంచపాండవులు 5కి 5 భార్యలు ఉండంగా 5 పొత్తుల భార్య ద్రుపద రాజపుత్రిక ద్రౌపదమ్మ. 6 అత్తలు నీకున్నారు బిడ్డో. నీ అత్తలు ఏదన్న మాట అంటే నువ్వు అలుగు ముఖం పెట్టకు. నీ మామలు నిన్ను మాట అంటే నువ్వు మారు మాట చెప్పకు. నీ బావలు మరుదులుంటే వాళ్ళని చూసి నాకు బదనాము దేకు. పంచ పాండవుల ఇంటికాడ అందట్ల తలల్ల 4 కోల నువ్వు కలిసి ఉండాలి బిడ్డ. అందట్ల కలిసి మెలిసి ఉండి మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ కన్నోళ్ళ పేరు ధరించాలి కొన్నోళ్ళ పేరు ధరించాలి నా బిడ్డ. అత్తగారి ఇంటికాడ ఆడపిల్ల మంచి పేరు తెచ్చుకుంటే తల్లికి పేరుంటది తండ్రికి పేరుంటది అన్నదమ్ములకు పేరుంటదయ్యా. ఏడాదికి ఒక్కసారి సద్దుల బతుకమ్మ పండుగ అంటే పండుగ 10 రోజులకు ముందు ఆ కన్న తండ్రి అయ్యో నా బిడ్డ నా తొమ్మ చూస్తుందా అని ఓ శక్తిని పట్టుకుంటాడు. బస్సు ఎక్కుతాడు. ఆ బిడ్డ అత్తగారు వెళ్ళే బస్సు దిగి వాడకట్టుకుంటా నడుచుకుంటా పోతా అంటే ఆ వాడకట్టోళ్ళు అందరు అంటారు ఓ అయ్యా పలాని రాజన్నకి ఇచ్చింది నీ బిడ్డేనా తండ్రి, పలాని చంద్రన్నకి ఇచ్చింది నీ బిడ్డేనా అయ్యా. ఎంత మంచి బిడ్డను కన్నవయ్యా. 10 మంది బిడ్డలు ఎందుకు నీ బిడ్డ దేవత లాంటి పుట్టువాడి అయ్యా. నువ్వు ఏ జన్మల ఏ పుణ్యం చేసుకున్నారో బంగారం అటువంటి బిడ్డను కన్నారు. ఎంత మంచిది నీ బిడ్డ. ఆ మాట ఎంత శృంగారం, ఆ రూపెంత శృంగారము, ఆమె గుణం ఎంత మంచిదయ్యా. ఎంత మంచి బిడ్డను కన్నవు. ఈ అత్తగారింటి కాడ ఎవరితోటి లొల్లి లేదు, ఎవరితోటి జగడము లేదు. అంత మంచి బిడ్డను మా ఊరికి ఇచ్చినవా తండ్రి, నువ్వు దేవుడు అయ్యా అని ఈ వాడ కట్టోళ్ళు అందరూ అంటా అంటే గప్పుడు తండ్రి కనిపిస్తుంది, తల్లి కనిపిస్తుంది. కన్నందుకు నా బిడ్డ చూడు అత్తగారు వెళ్ళే మంచి పేరు తెచ్చుకున్నది, అందరితో కలిసిమెలిసి ఉన్నది, మా పేరు కాపాడిందని తల్లిదండ్రులకు గుడ్డల నిండా ఆనందం అనిపిస్తుంది. కానీ ఆ బిడ్డ అత్తగారింటి కాడ అంగు దొంగల పనులు వేసి లంగ సోపతులు పట్టి లంగాయి, దొంగ సోపతులు పట్టి దొంగాయి చెడ్డ పేరు తెచ్చుకున్నప్పుడు అదే తండ్రిని అంటారు అయ్యగా పలాని రాజన్నకి ఇచ్చింది నీ బిడ్డేనా, నీ బిడ్డ పాడవలయ్యా దుఃఖాన్ని నీ బిడ్డ మీద మన్నువయ్యా. 10 రూపాయల నులక మంచానికి చెడగన్నవా, జట్టు మీద దీపం పెట్టుకొని బాయిల దొబ్బ పేయనవు. నీ బిడ్డను కన్నవు, ఈ ఊరికి ఎందుకు ఇచ్చినవురా వారి. నీ బిడ్డ లంక, నీ బిడ్డ దొంగ, బంగారం అటువంటి పోర